నమస్కారం గురువుగారు. శ్రీమాత్రి నమః. గురువుగారు, వసంత పంచమి ఏ రోజున జరుపుకోవాలి గురువుగారు? వసంత పంచమి మాఘమాసంలో చాలా కీలకమైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వసంత పంచమి సరస్వతీదేవికి సంబంధించినటువంటి రోజుగాను, సరస్వతీదేవి పుట్టినటువంటి రోజుగాను మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి గొప్పనైనటువంటి అంశము. సరస్వతీదేవి వసంత పంచమి రోజున పుట్టింది అని చెప్పేసి, వసంత పంచమి రోజున చాలామంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేసుకోవడానికి, విద్యార్థులు తమ పాఠశాలల్లో సరస్వతి అమ్మవారిని పూజించడానికి చాలా రకాలైన ప్రామాణికాలు ఉంటూ ఉంటాయి. అంటే చాలామంది విశ్వసిస్తూ ఉంటారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధన చేయడం ద్వారా విద్యా అభ్యాసాలకు కానివ్వండి, విద్యకు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనిషిలో ఉన్నటువంటి బద్ధకాన్ని తగ్గించేటటువంటి రోజుగా కూడా ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటిది జరుపుకుంటూ ఉంటారు. ఈ వసంత పంచమి సరస్వతీదేవికి అంకితంగా ఇచ్చేటటువంటి రోజు ఈ వసంత పంచమి. కనుక జ్ఞానానికి, అలాగే ఐశ్వర్యానికి, అలాగే విద్యకు అధినాయకురైనటువంటి ఆ తల్లిని పూజించడం ద్వారా మనకు విద్య, విజ్ఞానము, ఆరోగ్యము అన్నీ కూడా ఆ తల్లి ద్వారా మనకు కలిగేటటువంటి గొప్పనైనటువంటి రోజులు వసంత పంచమి. ఆ వసంత పంచమి రోజున కూడా చాలామంది పెళ్ళిళ్ళు, గృహప్రవేశాదులు, శుభకార్యాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి, అంటే వసంత పంచమి ఎన్ని రకాలైన దోషాలుంటే అన్ని రకాల దోషాలను హరింపజేసేటటువంటి రోజు వసంత పంచమి. వసంత పంచమి రోజు తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగము, కర్ణం ఇవన్నిటితో సంబంధం లేకుండా ఆ రోజున ఇలాంటి శుభకార్యాన్నైనా ప్రారంభం చేసుకునేటటువంటి రోజుగా కూడా వసంత పంచమిని పరిగణలోకి తీసుకోవడము మన జ్యోతిష గ్రంథంలో ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి తిథిగా భావన చేసుకుంటారమ్మా. అయితే ఇది ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకమైన రోజు అంతేగా గురువుగారు? విద్యార్థులకు అంటే చదువులకు తల్లి, చదువులకు అధినాయకురాలైనటువంటి సరస్వతీదేవి ఆ వసంత పంచమి రోజున పుట్టింది కాబట్టి ఆ వసంత పంచమి అనేటటువంటిది మాఘమాసంలో వచ్చే వసంత పంచమి ఏదైతే ఉంటుందో ఆ తల్లికి సంబంధించినటువంటి క్రతువులను ఆరాధించడం వల్ల, ఆ తల్లికి సంబంధించినటువంటి విధానాన్ని ఆరాధించడం వల్ల ఆ వ్యక్తికి విద్యకు కానివ్వండి, బుద్ధికి కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి ఏమీ లోటు లేకుండా చేస్తుంది. అందుకే సరస్వతీదేవిని ఏ రూపకంగా కొలుస్తాము? విద్యకు తల్లిగాను, జ్ఞానానికి రూపంగాను, అలాగే ఆ తల్లి కళలకు అధినాయకురాలిగాను మనం పూజిస్తూ ఉంటాం. కళలు అంటే ఏంటి అంటే ఆ రోజు ఆ ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి నాట్యానికి కానివ్వండి, వాయిద్యాలకు కానివ్వండి, అనేక రకములైనటువంటి కళలకు ఆ తల్లిని మనము నాయకురాలిగా చూస్తాం. కాబట్టి ఆ రోజున ఎస్పెషల్లీ విద్యార్థులకు కొంచెము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైన అనుగ్రహం లభించడానికి చాలామంది ఆ రోజున బాసర అంటే స్వయంగా వెలిసినటువంటి తల్లి బాసర సరస్వతీదేవి కాబట్టి, అందులోనూ ఈ బాసరలో ఉన్నటువంటి తల్లి సరస్వతీదేవి గోదావరి తీరంలో వెలిసింది కాబట్టి ఈ క్షేత్రాలలో అన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటి సరస్వతి క్షేత్రం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలము బాసరలో మాత్రం, ఆదిలాబాద్ జిల్లా బాసరలో మాత్రం ఉంది. ఆ బాసర అనేటటువంటిది గంగా తీరం వైపు ఉంది కాబట్టి, గంగ ఒడ్డుకే ఆ తల్లి వెలిసింది కాబట్టి అది అత్యంత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ వసంత పంచమి రోజు కొంత లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలు ఆ రోజున ఎస్పెషల్లీ విద్య లేని ఆ రోజున కొన్ని సందర్భాలలో విన్నాను, ఆ రోజున సరస్వతీ లేహం అని చెప్పేసి చిన్నపిల్లలకు అక్కడ తినిపిస్తూ ఉంటారట. ఆ సరస్వతీ లేహం తినిపించినటువంటి వాళ్లకు జ్ఞానం కానివ్వండి, అలాగే చదువు కానివ్వండి, చాలా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్కు వెళతారని చెప్పేసి కొంతమంది విశ్వసిస్తూ ఉంటారట. కొంతమంది మాటలు నత్తిగా మాట్లాడేటటువంటి వాళ్ళకు కానివ్వండి, లేదా మాటలు స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ రోజున బంగారపు పెన్నుతో నాలుక మీద శ్రీ అనేటటువంటి నామాన్ని రాయడం కానివ్వండి, శ్రీకారం రాయడం కానివ్వండి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారని చెప్పేసి అక్కడ చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది చెప్పినటువంటి వాళ్ళకు కూడా, చేయించుకున్నటువంటి వాళ్ళకు కూడా బాగానే ఉంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి విధానము వసంత పంచమి రోజున ఏర్పడుతూ ఉంటుంది. ఆ రోజున చక్కగా గంగా స్నానం ఆచరించడము, సరస్వతీదేవిని పూజించడము, ఆ వసంత పంచమి రోజున ఏదైనా శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు కానివ్వండి, కొత్త వ్యాపారాలు పెట్టడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానివ్వండి, గృహప్రవేశాది క్రతువులు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి శుభముహూర్తాలకు పెట్టినటువంటి ముహూర్తం వసంత పంచమి. అందుకే ఆ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ ఏం ఆచరించాలి అంటే గనక
వైశ్రవణ తంత్ర కుబేర యాగము ఆచరణ చేసుకోవాలి. వైశ్రవణ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పుల ఊబిలో కూడుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వసంత పంచమి రోజున వైశ్రవణ తంత్ర కుబేర యాగం చేస్తే గనక వాళ్ళ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. అంత గొప్పనైనటువంటి ముహూర్తం వసంత పంచమి. మనకు జ్యోతిష్యంలో కొన్ని అద్భుతమైనటువంటి యోగములు ముహూర్తంలో వస్తాయి. ఆ యోగములు ముహూర్తంలో మనం ఏదైతే తలపెడతామో కార్యము అది ఎప్పటికీ కూడా అక్షయ పాత్రలా ఉంటుంది. అక్షయ పాత్ర అంటే ఏంటి? దాంట్లో ఎంత తీసినా పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా నీ జీవితంలో ఒక్కసారి వైశ్రవణ తంత్ర కుబేర యాగం వసంత పంచమి రోజున చేసుకుంటే గనక ధనానికి కానీ, ఆర్థికానికి కానీ, డబ్బుకి కానీ, వ్యాపారానికి కానీ ఎలాంటి లోటు ఉండదు. అందుకే వసంత పంచమి రోజున సామూహికంగా వైశ్రవణ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. ఆ రోజున ఈ వైష్ణవ తంత్ర కుబేరయ్య. అలాగే ఈ సంవత్సరం కూడా, ఈ 2024 సంవత్సరంలో కూడా ఈ వైష్ణవ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది తప్పకుండా ఆచరించవలసినటువంటి రాసుల వారు కొంతమంది ఉన్నారు. అందులో ప్రధానంగా కుంభరాశి వాళ్ళు, అలాగే మీనరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు. ఈ 5గురు తప్పకుండా ఈ యొక్క వైశ్రవణ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది ఆచరణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5 రాసుల వారికి గురువు పొజిషన్ అంటే ఈ యొక్క ఫైనాన్షియల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఎన్నో రకాలుగా సతమతం పెడుతూ ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 5 రాసుల వారు వసంత పంచమి రోజున సామూహికంగా జరిగే ఈ వైశ్రవణ తంత్ర కుబేర యాగంలో పాల్గొంటే గనక వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుంచి అధిగమించే శక్తి దీని ద్వారా కలుగుతుంది. కనుక ఆ రోజున ఈ రకమైనటువంటి పరిష్కారాన్ని చేసుకోండి. ఇక మీ జీవితంలో ఏమీ లోటు ఉండదమ్మా. అంత గొప్పనైనటువంటిది ఈ వసంత పంచమి ముహూర్తము. ఓకే. అయితే ఇవన్నీ ప్రత్యేకమైన పూజలు కదా గురువుగారు. ఇంట్లో ఉండి చేసుకోవాలంటే విద్యార్థులు సింపుల్గా ఏదైనా మంత్రం కానీ, పూజ కానీ, రెమెడీ కానీ ఉందా? ఇంట్లో విద్యార్థులు చేసుకోవడానికి అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్రం శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అనేటటువంటి విధానాన్ని చదువుకోవచ్చు. అది ఆ శ్లోకం సరిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి పెద్ద పెద్ద శ్లోకాలు, మంత్రాలు ఏం అవసరం లేదు. అంటే విద్యార్థులు చేసుకోవడానికి, విద్యార్థులకు అలవాటుగా ఉన్నటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క పూజలు, క్రతువులు ఏదైనా చేసుకోవాలంటే ఆ రోజున సరస్వతి యాగం చేసుకోవచ్చు, సరస్వతి యజ్ఞం చేసుకోవచ్చు. లేదు అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వైశ్రవణ తంత్ర కుబేర యాగం సామూహికంగా ఎందుకంటే ఇది మళ్ళీ రాదు రోజు. ఇది ఇండివిజువల్గా చేసుకోవాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది. మీరు ఇలా సామూహికంగా చేసుకుంటే గనక మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అందరూ చేసుకోవడం అంటే ఉన్నవాడు లేనివాడని లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విధంగా ఒక 100 మందికో 200 మందికో సామూహికంగా చేస్తారు. కాబట్టి మీరు కూడా చేసుకున్నట్టు ఆ రోజున ఎస్పెషల్లీ చేసుకుంటారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజుగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున వసంత పంచమి రోజున ఈ వైశ్రవ తంత్ర కుబేర యాగం చేసుకోండి. మీకు జీవితంలో అదృష్టం అనేటటువంటిది మీకు తప్పకుండా తలుపు తడుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ యాగం. ఆ రోజున ఇది చేసుకోండి. ఇది ఒకటి చేసుకుంటే చాలు, అన్ని వాటంతటా అవే వస్తాయి. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్. డబ్బు ఉంటే ఏదైనా మన దగ్గరికే వస్తుంది. కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి. తప్పకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుందమ్మా. థ్యాంక్ యూ గురుజీ. శ్రీమాత్రి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఆలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ అమ్మే తాళ్ళు తీసుకొచ్చుకొని చేతి కట్టుకుంటూ ఉంటారు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. అలా కట్టుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః, శ్రీ లక్ష్మీ సరస్వతి దేవ్యై నమః. వాస్తవానికి ఎప్పుడైనా ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా అర్చన చేసిన తర్వాత మనం దాన్ని సంస్కృతంలో కాశీతాళ్ళు అంటుంటారు. కాశీతాళ్ళు ఎప్పుడైతే కూడాను మీకు హాట్ పంపింగ్ ఎలా జరుగుతుందో అదే విధానంగా ఇక్కడ మీకు డాక్టర్ నాడి పడుతుంటారు. మీకు సాధారణంగా నాడి పట్టినప్పుడు ఇక్కడ కూడా పంపింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనమ్మా. ఆ పంపింగ్ అయ్యే ప్రాంతంలో వాళ్ళు మంత్రోచ్చారణతో ఆ తాడుని అక్కడ కడుతుంటారు. సో అక్కడ ఎందుకు ఆ ప్రాంతంలోనే చేతికి కట్టాలి, దేహంలో అన్ని భాగాల్లో కూడాను స్థలం ఉండగా కేవలం కుడివైపు కానీ ఎడమవైపు కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని
దేశ భాష విషయాల్లో విశేషంగా ఉంటాయి. ఇప్పుడు దక్షిణ భారతంలో ఒక టైపు, ఉత్తర భారతంలో ఒక టైపులో వాళ్ళు కడుతూ ఉంటారు. ఓకే. తాళ్లకులో ఉన్నవంటి కాశీ తాళ్ల వంటికి ఒక అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకప్పుడే ఎప్పుడైతే కూడాను ఆ ఒక తాడు ఇక్కడ మంత్రోచ్చరణతో చేతి కట్టిన తర్వాత ఆయన శరీరంలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా ఒక భగవంతుని ఒక స్పిరిట్ వెళ్తూ ఉంటుంది. ఒక్క తాడు వల్లనే అలా జరుగుతుందా అంటే 101% జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే దానికి ప్రాణం వచ్చేస్తుంది. స్వామివారి పాదాల దగ్గర కానీ, లక్ష్మీదేవి పాదాల దగ్గర కానీ, దుర్గాదేవి పాదాల దగ్గర కానీ, పెరుమాళ్ పాదాల దగ్గర కానీ పెట్టిన వెంటనే మీ పేరు గోత్ర నామలతో విశేషమైన వంటి ఒక అర్చన చేసిన వంటిది మీ కోరిక ఏదైతే కోరింది ఉందో ఖచ్చితంగా ఆ తాడు తీసుకొచ్చితే ఆయన ఆశీర్వచన మంత్రముతో కావచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా భగవంతునికి రిలేటెడ్ మంత్రముతో బ్రాహ్మణుడు తాకి ఆ బ్రాహ్మణుడు నిరంతరంగా భగవంతుని తాకుతూ ఉంటాడు కాబట్టి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన స్వామి సేవలు ఉంటాడు కాబట్టి ఆయనలో ఒక యాంటీ పవర్ ఉంటుంది. అందుకే బ్రాహ్మణులకి కాళ్ళని తాకకూడదు, దూరంగా మొక్కాలి అంటారు. ఎందుకంటే ఆయన భగవంతునికి సేవ చేసేవాడు కాబట్టి దూరంగా మొక్కాలి, దూరం నుంచి ఆశీర్వచనం తీసుకోవాలి. వారిచ్చేవంటి అక్షితలు కానీ, వారిచ్చేవంటి పుష్పాలు కానీ, వాళ్ళు ఇచ్చేవంటి ఏదైనా కూడా మీరు సంపూర్ణంగా స్వీకరించాలి. కొంతమంది తీర్థం తీసుకొని నెత్తికి రాసుకుంటారు. ఎప్పుడు అలాంటి చేయకూడదు. శిరస్సులు కేవలం శతగోపురము మనం పెట్టేటందుకు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శిరోధారతో ఉన్నవంటి మన శరీరము భగవంతునికి ఎప్పుడు కూడాను ఎంగిలిగా మనం చూపియకూడదు. ఏమండి, ఇంకోటి అది కాశీ తాళ్ళు కట్టుకున్న తర్వాత మీరు ఆలయ ప్రదక్షిణ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు అప్పుడే కొన్ని కార్యక్రమాలు ఇంట్లో గృహప్రవేశాలు కావచ్చు, పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, అక్కడ వచ్చేసి మామిడి తోరణాలు లేదంటే తమలపాకుతో భార్య భర్తలకి కడుతుంటారు. భార్యకు ఎడమ వైపున, భర్తకు కుడి వైపున అక్షింతలు బట్టి కట్టిస్తుంటారు. లేదంటే కొబ్బరి బొండ పెట్టి కూడా కడుతూ ఉంటారు. అది వేరే ఒక సంకల్ప సిద్ధి. అంటే తాడు వల్ల ఉన్నవంటే తంత్ర బలం అనేది చాలా అద్భుతంగా వైబ్రేషన్స్ కలుగుతాయి. మీరు ఎప్పుడైనా కూడా నిరంతరంగా ఒక పేషెంట్ బెడ్ మీదన పడుకున్నాడు, వాళ్ళు లెగ్గడానికి చాలా కష్టంగా ఉంది అన్నవంటి సమయంలో ఆంజనేయ స్వామిది కానీ, మృత్యుంజయ శివుంది కానీ, ఏదైనా ఒక దైవిక్యమైన వంటి ఒక దైవంది మీరు తాడు తీసుకొచ్చి కడితే 41 డేస్లో ఆ పడకలో పడుకున్న వంటి వ్యక్తి లేచి కూర్చుంటారు. నడవటం తర్వాత విషయం, లేచి కూర్చుంటారు. ఆయనలో అంతటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్పిరిచువల్ పవర్ రావటం అనేది జరుగుతుంది. మన హిందూ సనాతన ధర్మంలో దైవానికి పుష్పము తాడు అంటే నేరుగా భగవంతుడు రాడు, ఏదో రూపాన మన శరీరానికి రావాలి. ఏమండి, ఎప్పుడైతే కూడా ఒక విగ్రహంకి ఇంకొక విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ విగ్రహానికి చేతికి దారం కట్టి అక్కడి నుంచి దారం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహానికి దారం కట్టి ప్రతిష్ఠ చేస్తారు. అది వచ్చేసి మనకు ఒక న్యూట్రల్ నుండి కరెంట్ పాస్ అయ్యేటట్టుగా ఒక క్రియేషన్ చేస్తారు. సో ఈ అద్భుతమైన ఘటన 2 కళ్ళు చడిపో మనకి. సో ఎందుకు అప్పుడే ఎప్పుడైతే కూడాను ఈ ఒక తాడు వల్ల మళ్ళీ ఒక వైర్ వల్ల వైర్ కూడా కాదు, ఒక తాడే. మరి ఇంకొకటి కొంతమంది కంకణాలు వేసుకుంటారు, కొంతమంది కడియాలు వేసుకుంటారు, అది వేరే విషయం, అది దీనికి రిలేటెడ్ కాదు. అయితే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ తాళ్ళు తీసుకొచ్చి మంత్రోచ్చారణ చేపియకుండానే మామూలుగా దైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతుంటారు కదా గురువు గారు, అవి తీసుకొచ్చి డైరెక్ట్గా కట్టేసుకుంటారు. వాటికి పవర్స్ ఏమి ఉండవు? అయితే దానికి పవర్స్ అంటే మామూలుగా కొట్లోకి కన్నా స్వామివారి పాదాలు పెట్టడానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు అవి తీసుకొచ్చి మనం ఇంట్లో దేవుడి ఫోటోల ముందు పెట్టి మామూలుగా పూజ చేసిన తర్వాత మామూలుగా పూజలు పెట్టి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత హారతి చూపించినాక ఆటోమేటిక్గా దానికి పవర్ పెరుగుతుంది.
ఓకే. సో దానికి భయపడే విషయం ఏం లేదు. ఒకటి ఏంటంటే కొన్ని విషయాల వల్ల కొన్ని మనం తెలిసి తెలియక జాగ్రత్త పడి తప్పులు కూడా చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏం చేస్తామంటే కొన్ని గుళ్ళకి వెళ్ళి మన చేతి దాడులు తీసుకొచ్చి దాన్ని కట్టేస్తాం. మనలో ఉన్నవంటి నెగిటివ్ పోయి అక్కడ ఉండిపోతుంది, గుళ్ళో ఉండిపోతుంది. అది మహా తప్పు. అది ఆలయం అంటే మహా పవిత్రమైన వంటిది. మీ ఒంటిలో ఉన్నవంటి మలినాన్ని తీసుకొచ్చేసి మీరు ఆలయంలో కడితే ఇతరులు వచ్చేసి దాన్ని తాకారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్ళిపోతాయా గురుగారు? వెళ్తాయి. కాబట్టి మీరు అలాంటివి ఎటువంటి అయినా మీరు వదులుకోవాలనుకున్నా, తీసేయాలనుకున్నా ఆలయం బయట ఎక్కడైనా ప్రాంతంలో దూరంలో ఇంత తగలబెట్టేసేయండి. అగ్నికి హావుతి చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా. లేదంటే పచ్చని చెట్లకు ఎక్కడైనా దూరంలో కట్టేసేసుకోండి. టెంపుల్ లైన్స్లో నిలబడే పైప్స్కి, అవును, టెంపుల్ గంటలకి, టెంపుల్ గుళ్ళోకి, ఆ గర్భాలయం చుట్టూ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు వర్కర్స్ కూడా క్లీన్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అసలు ఎక్కడ మనం పట్టుకుందామన్న ప్లేస్ లేకుండా ఇవే అయిపోయినాయి గురుగారు. నిజంగానే ముడుపులు కట్టుకోవడానికి కేవలం గుళ్ళో అలౌడ్ ఉంది. కొబ్బరికాయల్లో ఎర్రటి బట్ట పెట్టి ముడుపులు కట్టుకోండి, అది శ్రేష్టం. అంతేకాని చేతిది, మెడది, కాలుది, తోడది అన్నీ తీసుకొచ్చి మీరు ఆ పైపులకు కడితే మాత్రం అంత మంచిది కాదు. అది రివర్స్ మీకే తగులుతుంది అని ఒక పెద్దలు చెప్తారు. నేను చెప్పట్లేదు, పెద్దలు మన గురులు పూజలు వాళ్ళందరూ కూడా చెప్పేది, పీఠాధిపతులు చెప్పేవంటి వాక్యాలను మీకు వివరించి చెప్పటం అనేది జరుగుతుంది. నేరుగా చెప్పట్లేదు. వాస్తవానికి ఆలయంలో ఇంకొకటి ఏంటంటే శని పీడతో బాధపడుతూ ఉంటారు. ఏమా చాలా వరకు అంటే శోధిస్తాడు. వీడికి బాగా అహంకారం ఉంది, వీడికి బాగా డబ్బు ఉంది, బాగా అద్భుతంగా తిరుగుతున్నాడు, విచక్షణంగా ఖర్చు పెడుతున్నాడు, విచక్షణమైన వంటి లక్షణాల్లో వీడు ఉంటున్నాడు అప్పుడే చాలా వరకు కూడాను ఉన్నప్పుడు అప్పుడు ఈయన ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది. ఆ సమయంలో ఏంటంటే ఇంకా బాధపడే కన్నా గుర్రపు నాడతో తయారు చేసిన వంటి ఉంగరం, అది చాలా అరుదైనగా దొరుకుతుంది, తక్కువలో దొరుకుతుంది, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఆ గుర్రపు నాడ మీద మధ్య వేళలు వేసుకుంటే మీకు శనిపీడ దోషం పోతుంది. ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ధరించుకోవచ్చు. అది గుర్రము నడిచి అరిగిపోయిన వంటి గుర్రపు నాడతో తయారు చేస్తారు. అది ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు గోడా కబేర్ అనే ఉంటుంది. ఆ ప్రాంతాల్లో మీరు వెళ్ళారంటే మీకు దొరికిపోతుంది. ఓకే. అయితే గురువుగారు, ఇందాక మనం కంకణాల గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా వరకు ఈ తాళ్ళైనా కంకణాలైనా కట్టుకున్న తర్వాత అసలు ఎన్ని రోజుల వరకు దానికి పవర్ అనేది ఉంటుంది, ఎన్ని రోజులకి మనం తీసేయాలి అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది గురువుగారు. ఇప్పుడు కొన్ని హోలీ స్పిరిట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక పుణ్యధామం కాశీ విశ్వనాథుని ఒక ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటా ఇయర్లీ ఒకసారి కంపల్సరీ వెళ్తారు. వాళ్ళు ఆ ఇయర్ కట్టుకొని ఆ ఇయర్ గంగలో వేసి వాళ్ళు కొత్తది కనుక్కుంటారు. కొందరికి హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అది మొత్తం నార ఊసిపోయేంత వరకు కూడా పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఒక సెంటిమెంట్. కొంతమంది అసలు చేంజ్ చేయకుండా ఇన్ని కట్టేసుకుంటారు చేతికి. ఇక్కడ నుండి అక్కడ దాకా దాదాపు 10-25 ఉంటుంటాయి. వారి నమ్మకము, వారి భగవంతునిపై నమ్మకం ఉండడం వల్ల దాన్ని కట్టుకొని ఉంటారు. ఓకే. నమస్తే గురుగారు. నమస్తే.